హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. ఈరోజైతే ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. మీరు వీడియోస్ కోసమే రెడీ అవుతారా? వీడియోస్ కోసమే ముగ్గులేస్తారా? అలాగే వీడియోస్ కోసమే పూజలు చేస్తారా అని. వీడియోస్ కోసమే చేయాలి అనుకుంటే ఒక నెల, 2 నెలలు లేదంటే 3 నెలలు చేస్తాం అంతే కదా! దగ్గరగా 6 సంవత్సరాలైతే వీడియోస్ చేయలేం కదా! నేను ఇంట్లో ఏం చేస్తానో అవే వీడియోస్‌లో చూపిస్తున్నాను. వీడియోస్ కోసమే అయితే కాదు. కొన్ని ప్రమోషన్స్ వచ్చినప్పుడు వాటి కోసమే మంచిగా రెడీ అయ్యి ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ పనులైతే మనం రోజు చేసుకునే రోజువారీ పనులే అనమాట. సో మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. ఈరోజు నేను ఏమేం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందుగా పొద్దున్న లేచిన వెంటనే ఈ మధ్య రాగి జావా చేస్తున్నాను. అదేనండి రాగి గంజి. ముందుగా మనకు ఎంత కావాలనో అంత రాగి పిండిని ఒక గిన్నెలో కలిపేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో నీళ్లు మంచిగా కాగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఇలా ఈ రాగి గంజిని కొద్దిసేపు అయితే మంచిగా ఉడికించుకోవాలి. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ రాగి జావ తాగితే మన ఒంటికి చల్లగా ఉంటుంది, అలాగే చలవ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లారనివ్వాలి. ఇక్కడ ఒక బుజ్జి కుండను చూపిస్తున్నాను కదా, ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటే. నిన్న మా పిల్లలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. ఇందులో ఐస్ క్రీమ్ వచ్చింది. నేను అనుకున్నాను ప్లాస్టిక్ కుండ వస్తుంది కదా, అది అనుకున్నాను. కాదండి, ఇది మంచిగా చాలా బాగుంది. మనము ఊరగాయలు పెట్టుకోవడానికి జాడీలు తీసుకుంటాం కదా, ఆ మెటీరియల్ అన్నమాట ఇది. ఏ వస్తువునైనా నేను అంత ఈజీగా పడేయను. నాకు నచ్చితే మళ్ళీ ఆ వస్తువును రీయూజ్ అయితే చేసుకుంటాను. అలా ఇందులో ఈరోజు వేడి వేడి టీ తాగాలనిపించింది, తాగేశాను. చాలా బాగుంది. ఈరోజు టిఫిన్ ఎలాగో మన ఇంట్లో దోసపిండి ఉంది కదా, దోసపిండితో ఈరోజు నేను ఆనియన్ దోశ వేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చాపర్లో. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. దోశను కొద్దిగా మందంగా వేసుకొని ఇందులో ఉల్లిపాయలు చల్లుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే ఈ దోశ చాలా బాగుంటుంది. నేను ఈ దోశ కాంబినేషన్కు పచ్చిమిర్చి కారం చేశాను, చాలా బాగుంటుంది. టిఫిన్ అయితే తినేసామండి. ఇక్కడ రాగి జావ చేసుకున్నాం కదా, బాగా చల్లారింది. చల్లారిన రాగి జావలో మనము పెరుగు కానీ మజ్జిగ కానీ కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనము పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుంటే అది పుల్లగా వస్తుంది. అందుకోసమే వేడి చల్లారిన తర్వాత వేసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది రాగి జావ. ఇందులో కావాలి అనుకుంటే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ పని ఈ పని చేసే లోపే మధ్యాహ్నం అయితే అవుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి నేను కూర పప్పు చేయాలనుకుంటున్నాను. పప్పును చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. మనకు కావలసినన్ని కందిబ్యాలను తీసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నా దగ్గర ఒక వంకాయ ఉంది, ఆ వంకాయను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. వంకాయను కట్ చేసి కొద్దిసేపు అయితే ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని తెల్లవాయలు, అలాగే కొన్ని ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి అన్నీ వేసుకున్నామా లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను. నేనైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు పెడతాను. మరీ ఎక్కువగా ఉడికినా కూడా పప్పు అనేది టేస్టీగా ఉండదు. ఈలోపు పొద్దున టిఫిన్కి సంబంధించి పాత్రలు అయితే అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. నాకైతే ఒక పూటకు ఇన్ని సామాన్లు అయితే వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కడిగి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఈ లోపలైతే విజిల్ వచ్చేసింది కదా, మంచిగా చల్లారిన తర్వాత ఆవిరంతా పోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను. కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి పప్పు గుత్తితో మెత్తగా ఇలా చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తాలింపు వేసుకోవాలి. కొంచెం పప్పులో నీళ్ళైతే తీసి పక్కన పెట్టాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకున్నాము.
తాలింపు మంచిగా ఇలా వేగిన తర్వాత కొద్దిగా తీసి ఆ పప్పులో నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసేసుకున్నాను. ఇంకా ఇందులో పప్పు వేసేసుకున్నాము అంటే పప్పు రెడీ. పప్పు అయితే రెడీ అయింది కదా. ఇదే కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను. చాలా తొందరగా అవుతుంది. ముందే బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం కూడా రెడీ అవుతుంది. పప్పు అన్నంలోకి మనం వేసుకున్న వడియాలైతే వేయించి పెట్టుకున్నాను. చూసారు కదండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. రేపటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.